Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. అయితే నీలో నటుడు కన్నా నీకు హెల్ప్ చేసింది నీలో రైటర్. అవును సార్, అస్సలు పక్కా షూర్గా. ఎందుకంటే నటనకి పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది సార్, కానీ రాయడానికి చాలా తక్కువ మంది సార్. తక్కువ మంది ఉండరు, తక్కువ మంది కాదు అసలు ఉండరు సార్. ఉన్నా ఒకవేళ అది బార్న్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, నువ్వు చిన్నప్పటి నుంచి పంచులు వేయడాలు, అది నీ ఒరిజినల్ నేచర్ అది. అవును సార్. సో అక్కడ నువ్వు రాణించావు. అవును సార్, అంతే. నాకు మ్యాక్సిమం కాదు సార్, అసలు హెల్ప్ అయిందే అది సార్. అదే ఈవెన్ ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారి స్పీచ్ కానీ క్లైమాక్స్ కానీ అది నా అంతటా నేను మార్చుకున్నదే కాబట్టి ఎక్కడో లోపల మనం ఏదో చేయగలం, ఒక డైలాగ్ రాయగలం అనేది అప్పటి నుంచే ఉంది సార్ నాకు. అదేలే, అది ప్రూవ్ అయింది కదా. అవును సార్, ప్రూవ్ అయింది. మరి నీకు అది లైఫ్ ఇచ్చింది. అవును సార్, రైట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఎదగడానికి హెల్ప్ అయింది. బట్ మరి నువ్వు రైటర్గా నువ్వు అసలు నీకు అంత మంచి ఎబిలిటీ దేవుడిచ్చిన వరం అది, అందరికీ రాదు కదా. మరి దాన్ని పక్కన పెట్టేసేవండి పూర్తిగా నటుడు అయిపోయి. సార్ నేను ఇప్పుడు ఏది చేసినా ప్యారలల్గా ఆ వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. ప్యారలల్గా ఇప్పుడు నేను ఏదన్నా సినిమా చేస్తున్నా ఆ డైరెక్టర్ని పర్మిషన్ అడిగి, సార్ ఈ సీన్ నేను డెవలప్ చేసుకొని వస్తాను సార్, కొంచెం చూడండి సార్, ఇందులో ఏదన్నా పడతాయేమో చూడండి సార్ అని నేను ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్తాను సార్. అదేలే, ఇప్పుడు ఇంకా కళ్ళకద్దుకుని ఇస్తారు నీకు. ఎందుకంటే నీకు ఒక ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్కి వాళ్ళకి ఒక పరమార్థం కనిపిస్తుంది కదా, సక్సెస్ అవుతుంది ఆది రాసుకుంటే అన్న ఒక నమ్మకం అందరికీ ఉన్నప్పుడు, బాబు హాయిగా రాసుకోరని ఆయన అంటారు వెళ్ళి. అవును సార్, అందుకే మ్యాక్సిమం ప్రతి డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు సార్. ఏదన్నా మనం రాసుకెళ్ళినా అది మన ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇవి పడవ కానీ ఇది పడుద్ది అని చెప్పి ఆ డైలాగ్ తీసుకోవడం, అలాంటివి ఎంకరేజ్ చేస్తారు. అది వాళ్ళకి కూడా సౌకర్యం కదా. అవును సార్, అడిషనల్గా ఆలోచించక్కర్లేదు. అవును సార్, నీ సీన్ గురించి అని. అలా నువ్వు రాసి బాగా సక్సెస్ అయిన సీన్స్ ఎక్కడున్నాయి? అది సార్ నాకు ధమాకా మూవీ నాకు మంచి సక్సెస్ ఇచ్చింది సార్. రవితేజ ఆల్మోస్ట్ అంటే అందులో ఓన్లీ ట్రాక్ నాది, రావు రమేష్ గారిదే సార్. అది ప్రసన్నతో పాటు నేను కూడా కూర్చొని డెవలప్ చేసేవాడిని సార్ కొన్ని. ఓకే, నక్కిన త్రినాథరావు ప్రసన్న నాకు చాలా మంచి, త్రినాథరావు గారు ప్రసన్న ఫస్ట్ టైం నాకు తగ్గ క్యారెక్టర్ రాశాడు సార్ అందులో. ఓకే, ఆ సినిమాలో ఓన్లీ కామెడీ ట్రాక్ మాదే ఉంటుంది సార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అది ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. 100 crores క్లబ్ కదా. అవును సార్, అవును సార్. నాకు అది ది బెస్ట్ సినిమా సార్. అలాగే తొలి ప్రేమ సినిమాలో వెంకీ అట్లూరి అన్న, అక్కడ కూడా వరుణ్ తేజ్ అన్నతో చేశాను సార్ లండన్లో. అక్కడ కూడా ఎప్పుడైనా నాకు ఏదన్నా అన్న ఈ డైలాగులు పడతాయేమో అంటే అందులో నుంచి ఇది పడుద్ది అది అని చెప్పి అన్న కూడా ఒకటి అలా ఎంకరేజ్ చేసేవాడు సార్. ఇప్పటికీ వెంకీ అన్న ఏ సినిమా చేసినా అందులో నేను ఉంటాను సార్. ఆయన ఫస్ట్ నుంచి ఒక సెంటిమెంట్. అదేలే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు యూనిట్లో ఉంటే హెల్ప్ అవుతారు కదా. ఇప్పుడు ఏవిఎస్ కానీ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారికి వాళ్ళకి ఈ సీన్ డెవలప్మెంట్లో, క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్లో బాగా హెల్ప్ అయ్యేవారు. వాళ్ళని చేసుకోమనేవాడు ఈవి సత్యనారాయణ గారు. అలాగే ఇప్పుడు మీరు ఒక అడ్వాంటేజ్ అదే సార్. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక కంప్లీట్గా ఒక సినిమాకి స్క్రిప్ట్గా డెవలప్ చేసి ఒక కథ అలాగా ఎందుకు నువ్వు చేయట్లేదు? అది నాకు తెలిసి అలాంటిది చేయాలంటే నేను మిగతావన్నీ ఆపేయాలి సార్. అది ఇప్పుడు అదర్వైజ్ చాలా బిజీగా ఉన్నావు. అవును సార్, అవును సార్. నటుడుగా మిగతావన్నీ ఆపేసి అది చేయాలంటే అంత దానికి ఒక టైం ఉంది అనుకుంటున్నాను సార్. అంతేలే. ఇప్పుడు మన బలగం వేణు కూడా అవును సార్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయ్యి 9 ఏళ్ళు ఎంత పట్టుకు తెలియనట్టు ఆల్మోస్ట్ 9 years. దిల్ రాజు గారి దగ్గర ఆల్మోస్ట్ 4 years డెవలప్మెంట్ జరిగినట్టుంది సార్. అంటే అవును, అది ఒక మంచి అవుట్పుట్ వచ్చేదాకా దాన్ని డెవలప్ చేసేది, అందుకే అంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. మంచి రిజల్ట్ వచ్చింది. అసలు బలగం వేణు ఒక రికార్డ్ క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ సార్. అసలు ఎలాంటి డైరెక్టర్ అయినా మన ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా పొగిడే సబ్జెక్ట్ సార్ అది. అవును, చాలా బాగా తీసేవయ్యా అనిపించుకునే సబ్జెక్ట్. మెగాస్టార్ చిరంజీవి గారే ఇంటికి అవును సార్ అంత మెచ్చుకుని. అవును సార్, అలాంటి ల్యాండ్ మార్క్ రావాలంటే అంత ఎఫర్ట్ కూడా పెట్టాలి సార్. ఆ మేరకు తక్కువ వదిలేసుకోవాలి కూడా. అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్గా నువ్వు రన్ అవుతున్న కెరీర్, అవును సార్, నీకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇంకా దాంట్లో నీకు అసంతృప్తులు కానీ, అంటే మనం ఇంకా సాధించలేకపోయాం అన్న ఫీల్ కానీ ఉందా? ఇంకా సాధించాలి సార్ కంపల్సరీగా. ఇప్పుడైతే సినిమాలు బాగానే చేస్తున్నాను సార్.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి సార్, చేస్తున్నవి కూడా. సినిమాల పరంగా వస్తున్నాయి సార్. ఇంకా ఇంకా అదే నువ్వు చాలా బిజీగా ఉన్నావు అన్న విషయం ముందు నాకే తెలుసు, అదే సార్. ఎందుకంటే నీకు ఇంటర్వ్యూ రావడానికి 4 రోజులు పట్టింది. ఒక 2 షెడ్యూళ్ళు డిసెంబర్ రిలీజ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూగా పడ్డాయి సార్. దానివల్ల నేను కొంచెం అదేలే. ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం, నీకు టీవీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. సార్. అవును సార్. టీవీ ప్రేక్షకులు ఆడియన్స్లో హైపరాజ్ అంటే మనం ఏం చెప్పనక్కర్లే ఇంకా నీ గురించి. అంత మాస్ స్టార్ నువ్వు అక్కడ. తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు, పెద్ద హీరోలతో చేస్తున్నావు, అదొక అచీవ్మెంట్. అసలు నువ్వు చాలామంది చేస్తున్న పని అడుగుతున్నాను నేను, నువ్వేం హతాశుడు అయిపోకల్లా. నువ్వు హీరోగా ఎందుకు చేయట్లేదు? అయ్యో సార్, నాకు అసలు ఆ థాటే లేదు సార్ అసలు. అంటే హీరో అంటే మరి పాటలు పాడి ఫైట్లు 100 మందిని కొట్టేసి అలాగని కాదు. నీ హీరో అంటే ఒక లీడ్ క్యారెక్టర్గా ఒక చిన్న కథను తయారు చేసుకుని. ఎందుకు అసలు ఆ వైపు ఆ థాట్ రాలేదు సార్ నాకు. అవునా? లేదు సార్ అసలు. అంటే ఇలా ఇదే నీకు బాగుందా? ఇదే బాగుంది సార్ యాక్చువల్గా. నాకు ఇది చాలా బాగుంది సార్. ఎవరు హీరోగా చేసినా అందులో మనకు ఒక క్యారెక్టర్ పడితే దానికి న్యాయం చేయాలన్నదే నా ఇది సార్. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇంతమంది హీరోలతో చేస్తుంటావు కదా, అవును సార్. నీకు బాగా నచ్చిన హీరో ఎవరు? సార్ ఆబ్వియస్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెట్టే సార్. పవన్ కళ్యాణ్ నీకు డెమి గాడ్ సార్. నీ సర్వస్వం, సార్. నీ పంచ ప్రాణాలు లేదా 6వ ప్రాణం, వాట్ ఎవర్. పవన్ కళ్యాణ్ నీ లిస్టులోకి తేకూడదు. అదే సార్. జనరల్గా నువ్వు చేస్తున్న హీరోల్లో నీకు ఎక్కువ ఎవరితో? సార్ ఆల్మోస్ట్ అందరూ సపోర్టివ్గా ఉంటారు సార్, ఒక్క పేరు చెప్పడానికి లేదు సార్. ఎందుకంటే ఏ హీరోతో వర్క్ చేసినా కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు సార్. కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా సార్. ఈవెన్ ఆ స్క్రిప్ట్లో కూడా అది గ్రహణ పడిద్దా చూడు అనేలాగా రవితేజ గారు ఎంత బాగుంటారు సార్, అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయనతో ఉంటే ఒక ఎనర్జీ సార్ అసలు. అవును. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను విశ్వక్సేన్తో 2 మూవీస్ చేశాను సార్. అతను కూడా సూపర్. అంటే ఒక డైలాగ్ మనకి ఎక్కువ వచ్చినా ఎక్కడ ఒక హీరో నేనే అనే ఇది ఉండదు సార్ విశ్వక్సేన్ బ్రదర్కి కూడా. అవునా? ఫుల్ సపోర్ట్. ఈ డైలాగ్ ఇతను చెప్పాలంటే అతనే చెప్పాలి కానీ దాన్ని మనం తీసుకొని చెప్పే ఇది ఉండదు సార్. అలాంటివి ఉండవు సార్. విశ్వక్సేన్ బ్రదర్తో కూడా చాలా మంచి ట్రావెలింగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను సార్. రేపు December 8th రిలీజ్ ఉంది సార్. నితిన్ అన్నతో ఫస్ట్ టైం చేశాను సార్. అది కూడా మంచి క్యారెక్టర్ సార్. లాస్ట్ టైం ధమాకా రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలిసి ఈసారి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సార్. చాలా బాగుంటుంది సార్. ఎక్స్ట్రాడినరీ హిట్ ఖచ్చితంగా మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సార్. అదే ఎంటర్టైన్మెంట్ అయితే చాలు, అంతే సార్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తారు అందరూ. అవును సార్. అవును సార్. కానీ బట్ ఈ మధ్య రోజుల్లో సినిమాలు హిట్ లైన్ సినిమాలు అన్నీ చూడు, ఒక విరూపాక్ష కానీ, అవును సార్, లేకపోతే ఒక దసరా కానీ, ఆ మధ్యలో సామజవర్గమన కానీ, ఇప్పుడు బేబీ కానీ, ఇవన్నీ ఒక మోర్ దాన్ రెగ్యులర్ సినిమా. అవును సార్. మోర్ దాన్ రెగ్యులర్ సినిమా. ఒక మధ్యలో ఒక సామజవర్గమన ఒకటి మామూలుగా రెగ్యులర్ ట్రాక్ అయినప్పటికీ కూడా ఆడింది. అవును సార్. ఆ లెక్కలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు సార్ సినిమాలో. నాకు తెలిసి ఫస్ట్ టైం సార్ అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోకి. హీరో క్యారెక్టరైజేషనే కదా సార్, అది చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. ప్రతి సీను చాలా ఫ్రెష్గా హిలేరియస్గా ఉంటాయి సార్. ఓకే, అవునులే. కంటెంట్ కొత్త కంటెంట్ కదా, కంటెంట్ కొత్త కంటెంట్ సార్. అందుకే ఆయన క్యారెక్టరైజేషనే కథలా మారిద్ది సార్ మొత్తం. ఓకే, అదే మనకి బాగా థ్రిల్ ఇస్తుంది సార్ సినిమా. అవునా? నీ చేయబడిందా? మాది సెకండ్ హాఫ్లో మాది సార్. అదే నువ్వు చేసుకున్నావు లేదా? లేదు సార్, సెకండ్ హాఫ్లో వక్కంత్ వంశీ గారు ఆల్మోస్ట్ ఆయన మామూలు రైటర్ కాదు సార్. ఆయన డైలాగ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తాం సార్. ఎక్కడైనా మనం ఏదైనా చెప్పినా ఆయన తీసుకుంటాడు సార్. అసలు తను చాలా మంచి బ్రిలియంట్ రైటర్ బాబు. ఎలాంటి సినిమాలు సార్ అది. ఆయన ఇచ్చిన ఆ కిక్ సినిమా ఇప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కిక్లో ఉన్న కల్ట్ సినిమా లాగా కదా. కల్ట్ ఎంటర్టైన్మెంట్లో కిక్ అన్నది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని రన్ ఉంటుంది ఫిల్మ్. అవును సార్, బాగా అసలు అద్భుతం. వాళ్ళతో నువ్వు కంబైన్ అవ్వడం అంటే ఈ లేటెస్ట్ డైరెక్టర్స్లో వక్కంత్ వంశీ. ఇంకెవరు నువ్వు బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ ఎవరు? నాకు త్రివిక్రమ్ గారు సార్. నువ్వు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పకుండా నువ్వేం చెప్పగలవు అనేది నీకు ఇప్పుడు క్విజ్ సార్. యాక్చువల్గా త్రివిక్రమ్ గారు ఎందుకంటే సార్ నాకు ఆయనలో ఉన్న రైటర్ అసలు గొప్ప రైటర్ సార్. అసలు నాకు ఇంతవరకు ఎప్పటికీ అంతు చెక్కని రైటర్ సార్ ఆయన. అసలు ఎలాంటి మాటలు రాస్తారంటే అయ్య బాబోయ్, నాకు ఆయన ఓన్లీ ఆయన పంచ్ డైలాగ్స్ అని యూట్యూబ్లో అవి పెట్టి చూస్తూ ఉంటాను సార్ రెగ్యులర్గా.
ఇది ఎలా రాశారు, ఈ రామాయణం నుంచి దీనికి ఎలా కనెక్ట్ చేశారు, మహాభారతం నుంచి మన ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఆ డైలాగ్ని దీనికి ఎలా కనెక్ట్ చేశారు, ఇవన్నీ చూస్తుంటా సార్ నేను. అవును, అసలు ఆయన మేధాశక్తికి నేను ఎప్పుడూ ఫిదా అవుతుంటాను సార్ ఆయనకి. అదే రైటింగ్ ఎబిలిటీ. ఎందుకంటే తను ఇమోషనల్ సీన్ రాసిన, ఒక సెంటిమెంట్ సీన్ రాసిన, లేకపోతే ఎంటర్టైన్మెంట్ రాసిన, ఏదైనా కూడా అదొక కొత్త పోకడ, కొత్త వరవడిలో ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమావే. అవును సార్. మళ్ళీ అక్కడ రెప్లికాలు ఉండవు సినిమాలో. అండ్ నీ అడ్మిరేషన్ అతని పట్ల 100% ఒప్పుకోదగ్గదే. అవును సార్. దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు. వాళ్ళిద్దరూ కాకుండా నేను అడుగుతాను ఎప్పుడు నిన్ను అడిగినా. ఎందుకంటే హైపరాది కన్విన్స్ కానీ యువతల పవన్ కళ్యాణ్, యువతల త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. సార్ కాకపోతే మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు సార్. ఇంకా ఆయన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సార్. ఓకే, నేను యాక్చువల్గా ఆయన్ని అలా ఉంచి మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఆయన గురించి ఎవరైనా ఒప్పుకోవాల్సిన మ్యాటర్ సార్ రాజమౌళి గారి గురించి. సినిమా ఇండస్ట్రీయే ఫిదా అయిపోయి సినిమా ఇండస్ట్రీయే సాహో చెప్పింది. అవును సార్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే. ఆయన డెడికేషన్ సార్. ఏంటి సార్ 12 సినిమాలు తీస్తే ఒక్క ఫ్లాప్ లేకుండా తీయాలి అనే ఒక ఇది, అంత డెడికేషన్. టైం లేట్ అయినా పర్లేదు, నేను క్వాలిటీ మూవీ ఇవ్వాలని ఆయన చూపిస్తాడు కదా సార్. అది టైం గురించి అసలు కేరే లేదు. అవును సార్. అది అన్నీ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే రిలీజ్. ఆ ప్రొడ్యూసర్కే భయం లేదు సార్. ఎంత లాగ్ అయినా, ఎంత టైం తీసుకున్నా ఆ ప్రొడ్యూసర్కే భయం ఉండదు సార్. ఎందుకంటే రాజమౌళి గారు ఒక పర్ఫెక్ట్ సినిమా ఇస్తాడని ఆ ప్రొడ్యూసర్ నమ్మకం, అవన్నీ వాళ్ళు ఏం అడగరు కూడా. అవును సార్. అది ఫైనల్ ప్రోడక్ట్ బాగుంటుందని ఒక నమ్మకం అంతే సార్. అంతే. ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు సార్. ఈగ లాంటి సినిమావే అతను ఆడించాడంటే తక్కువ. ఈగ అందరూ ఈ మిగతా ఇవన్నీ గొప్ప సినిమాలుగా చూస్తారు, ఈగ తీయడం చాలా కష్టం అని దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఈగ లాంటి సినిమానే తన జనాలకు ఎక్కించి హిట్ చేసి తక్కువ సినిమాలు నథింగ్. అవును సార్. నథింగ్ ఫర్ బాహుబలి ఇవన్నీ మామూలు కామన్ సినిమాలే. అదేం పెద్ద ఎక్స్ట్రాడనరీ అంటే వేరే ఇది ఎలా తీసాడు రా బాబు అనుకునే సినిమాలు మాత్రం కావు 100%. ఆయనకి మనం ఇండస్ట్రీ తరపున అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అంతే అంతే. ఈ గేవ్ ఏ న్యూ లుక్, న్యూ వాల్యూ టు తెలుగు సినిమా. అందులో డౌట్ లేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.